ఒక్క నిమిషం జగన్మోహన్ రావు గారు మనతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర గారు జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో. కొల్లు రవీంద్ర గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఇవాళ ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. ప్రధానంగా వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్నా, ఇవాళ కూడా చాలా మంది వైసీపీ లీడర్స్ మాట్లాడారు, ఉన్నా సరే ఆయన్ని వైసీపీ వెళ్ళడానికి కారణం ఏంటంటే లోకేష్ కు పోటీగా ఎదుగుతున్నాడు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ క్లోజ్ కాబట్టి వల్లభనేని వంశీని పార్టీ నుంచి పంపించారు కాబట్టి ఆయన బలవంతంగా పంపించేశారని చెప్పి వైసీపీ వెర్షన్ ఇవాళ వినబడుతుంది. ఆయన ఎప్పుడు వెళ్ళాడు? 2020 14-19 నుంచి 14లో గెలిచారు. 19లో పార్టీ ఇచ్చినటువంటి ఏదైనా గానీ పార్టీ టికెట్ ఇచ్చింది, గెలిపించారు. గెలిచాక ఆయన స్వార్థం కోసం ఆయన వెళ్ళాడు. మేమెవరు పంపలేదే. బాబు గారి గురించి కానీ పార్టీ గురించి కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మీకు తెలుసు కదా అంతా. ఇప్పుడు వాళ్ళని ఏదో ఇచ్చేసి ఇది రాజకీయం చేసి ఇంత బురద చేయాలనే కార్యక్రమాలు ఇప్పటికీ మారకపోతే ఇంకా బుద్ధులు అంతే. 151 నుంచి 11 పడిపోయినా కూడా వాళ్ళలో ఇది పోటల. ఇది కరెక్ట్ రాజకీయం కాదు. వాళ్ళు చేసింది తప్పు. అన్ని రకాలుగా కూడా పార్టీని ఉపయోగించుకుని పార్టీ కార్యకర్తల కష్టంతో పార్టీ కార్యకర్తల రక్తం కారిస్తే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత స్వార్థం కోసం ఆయన పార్టీ మారిపోయి అక్కడికి వెళ్ళాక ఆయన మాట్లాడినటువంటి భాష మాటలు, పార్టీ ఆ తల్లి లాంటి పార్టీ కార్యాలయం, రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ, ఆ కార్యాలయాన్ని తగలబెట్టేసి అక్రమంగా కేసులు పెట్టించేసి చివరికి ఏమైంది? ఆయన మేమేమి వచ్చిన వెంటనే నిజంగా కక్ష సాధింపు చర్యలో ఇంకోటి అయితే వచ్చిన నెలకో 2 నెలలకు వాళ్ళు తీసుకుని లోన్ వేసేవాళ్ళం. మేము ఎక్కడ చేయాలి, ప్రజాస్వామ్యంగానే ఉందాం అనుకున్నాం. అతనే ఒక దళితుడైనటువంటి ఆ కంప్లైంట్ ఎవరైతే ఆ రోజున ఇచ్చున్నారో సత్యవర్ధన్ అన్న అతని మీద భయపెట్టి అతన్ని కిడ్నాప్ చేసి స్టేట్మెంట్ ఇప్పించేలాగా చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో అవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అతను కేసు పెట్టడం వల్ల, ఆ కుటుంబ సభ్యులు కేసు పెట్టడం వల్ల అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడుంది? కానీ జగన్ ఇవాళ వార్నింగ్ ఇచ్చారు, టీడీపీకి సెల్యూట్ కొట్టొద్దు, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ఆ పోలీస్ అధికారుల్ని మేము డెఫినెట్ గా బట్టలు కూడా తీసి చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. పోలీసులు ఇదంతా టీడీపీ ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటున్నారు ఆయన. అలా చేయబట్టే కదా బట్టలు కూడా తీసి ప్రజలు ఇప్పుడు 11 సీట్లకు పరిమితం చేశారు. రేపొద్దున ఇదే రకంగా వీళ్ళు మాట్లాడితే జీరోనే. 151 నుంచి 11కి పడేసిన ఇళ్లలో పరివర్తన రావట్లా, ఇళ్లలో సిగ్గు రావట్లే. అందుకనే వాళ్ళ ప్రజలు బట్టలన్నీ ఓడదీసి 11తో పెడితే అసెంబ్లీ కూడా రాకుండా తప్పించు తిరిగేటటువంటి ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తి ఇవాళ వారు ఈ రకంగా మాట్లాడతాం. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసు అది. అతను ఏదైతే సాక్షులను బెదిరించే విధంగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులను బెదిరించే విధంగా ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం. ఇవాళ ఏదో నీ పులివెందుల ఫ్యాక్షన్ లాంటిది ఇక్కడ తీసుకురావాలని, నీ బాబాయ్కి హత్య చేసి ఆ కేసుని ముందేమో గుండెపోటు అన్నారు, కత్తిపోటు అన్నారు, కోటల పోటు అన్నారు. ఇవన్నీ కూడా ఎవరు మర్చిపోతారు? సొంత కుటుంబ సభ్యులే రోడ్డెక్కి అతని గురించి చేసిన అటువంటి ఆ విలువ లేనటువంటి వ్యక్తి ఇవాళ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో ఇన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 19,000 కోట్ల అప్పుల్లో ఉంది రాష్ట్రం. పోలవరం ఆగిపోయింది, రాజధాని ఆగిపోయింది. ఇవాళ ఇన్వెస్ట్మెంట్లు అన్ని కూడా రాష్ట్రం నుంచి తరిమేశారు వీళ్ళు. ఇవాళ అన్ని కూడా ఒక్కొక్కటి ఇటుక పేర్చుకుంటూ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తో ఇవాళ రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకుంటా ఉంటే ఇవాళ బెదిరించే కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు తప్పులు చేసి వాళ్ళు దొరికిపోతే ఇవి ఎవరిని అంటారని చెప్పండి? ఇవాళ ఈయన బెదిరిస్తాడా? అధికారులను బెదిరిస్తారా? బట్టలోడు తీసి రోడ్డు మీద నిలబడతారా? నిజంగా పోలీసులు లేకపోతే మీరు అసలు రోడ్డు మీద రాగలుగుతారా? ఇదండి పరిస్థితి. ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, అంటే సార్ ఒకటి ఇక్కడ ఇప్పుడు వైసీపీ నేతలు ఏమంటారంటే ఈ బూతు పురాణాలు లేకపోతే ఇంట్లో మహిళల గురించి కామెంట్ చేయడాలు మొదలుపెట్టింది టీడీపీ. షర్మిల గురించి, భారతి గురించి ఫస్ట్ కామెంట్ చేసింది టీడీపీ నేతలు. దానికి రిటాలియేట్ గా వీళ్ళు మాట్లాడారు. అయినా వంశీ మాట్లాడినట్టు అసలు ఎక్కడుంది, రికార్డులో ఎక్కడుంది ఆ విధంగా మాట్లాడినట్టు? ఆయన మాట్లాడలేదు అని అంటున్నారు. కాదండి, ఇప్పుడు దేనికోసం ఆయన అరెస్ట్ అయ్యారు? ఆ కేసు చెప్పనండి. ఆ కేసేం కాదు, మీరు దేనికోసం అరెస్ట్ అయ్యారు? అతను కిడ్నాప్ సంబంధించి కిడ్నాప్ కు సంబంధించి ఒక దళిత సోదరుడిని దాడి చేసి అతను కిడ్నాప్ చేసి ఇవాళ విజువల్స్ కూడా చూసారు కదా, లిఫ్ట్ లో అతన్ని బలవంతంగా తీసుకెళ్లడం ఇవన్నీ కూడా చూసారు కదా. ఇంకెక్కడ మాట్లాడతారు? అసలు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అర్హత ఉందా ఈ విషయంలో?
వైసీపీ నాయకులు మాట్లాడే అర్హత ఉందా ఈ విషయంలో? ఇవాళ అన్ని కూడా టోటల్ విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, సిఐడి ఎంక్వైరీలు జరుగుతున్నాయి, వాస్తవాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి. వైసీపీ నాయకులు పెద్ద పెద్ద నాయకులు సత్యవర్ధన్ మీరు బెదిరించారు అంటారు. సత్యవర్ధన్ మీరు బెదిరించారు 2-3 సార్లు ఆయన వాంగ్మూలం అటు మాట్లాడారు ఇటు మాట్లాడారు, మార్చడానికి కారణం మీ బెదిరింపులు అంటున్నారు. బెదిరించినట్టు ఇప్పుడు ఎక్కడుందని ఇప్పుడు ఆయన ఇంటికి తీసుకెళ్ళింది కనబడుతుంది కదా, బెదిరించావు మరి ఎందుకు తీసుకెళ్ళాడు ఆయన ఇంటికి? అవన్నీ కూడా ఉన్నాయి కదా, ప్రూఫ్లు ఉన్నాయి కదా, ఎవరు బెదిరించారో కనబడుతుంది కదా. మీరు పట్టాభితో పర్సనల్ గా దిట్టించారు, అక్కడ గన్నవరం కూడా తీసుకెళ్లి మళ్ళా ఇక్కడ పార్టీ ఆఫీస్ కాకుండా గన్నవరంలో ప్రెస్ మీట్ పెట్టి మరి పర్సనల్ గా అటాక్ చేయించారు విషయాలు. యాక్చువల్ గా అక్కడ ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దొంతు చిన్న అని చెప్పి ఆయన ఇంటి మీదకి దాడి చేపిస్తా ఉంటే, ఆయనకు ఫోన్లు చేసి బెదిరిస్తా ఉంటే కంప్లైంట్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన సపోర్ట్ గా స్టేషన్ కి వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు ఎక్కడున్నారు ఆ రోజున? స్టేషన్ లో ఉన్న సందర్భంలో వాంటెడ్ గా వీళ్ళ మనుషులు పంపించి రాడ్లు ఇచ్చి వాళ్ళందరి మీద దాడులు చేపించి, అక్కడ దళితుడు మీద దాడి చేపించి, అక్కడ సిఐ మీద కూడా దాడి చేపించి, అవన్నీ క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఇందులో అక్కడ కార్లు తగలబెట్టి చేసింది ఎవరు? ఆ రోజున పట్టాభి గారి మీద దాడి చేయడానికి ప్రయత్నించింది ఎవరు? తర్వాత తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో నైట్ అంతా కూడా ఇంట్రాగేషన్ పేరుతో ఏమేం చేశారు అన్ని ఇంకా అన్ని ఉన్నాయి, ఏమీ లేకుండా లేవు. వాళ్ళు అందుకనే ఇవాళ వీళ్ళేదో తప్పించుకోవడానికి ఇలాంటి కామెంట్లు చేసేది మాట్లాడుతున్నారు తప్ప మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆ క్లిప్పింగ్ చూస్తే అర్థం అవుతుంది ఎవరో కిడ్నాప్ చేశారు ఏంటనేది. ఒకటి ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా కూడా జనం వస్తున్నారు. ఇవాళ విజువల్స్ కూడా వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఒక చిన్న పాప సెల్ఫీ కోసం తిరుగుతుంది. జనంలో ఉన్నారు, జనం ఏమాత్రం తగ్గట్లేదు, ఓడిపోయినా 11 సీట్లు వచ్చినా అని వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ కామన్ అని పోగేసుకుంటే ఎవరికైనా వస్తారు జనాలు ఏముంది, ఆడు పోగేసుకుని దానంతా కూడా స్క్రిప్ట్ అవన్నీ అందరూ తెలిసిందే, వాళ్ళ కొత్త ఏం కాదు కదా. ఇవాళ మేము మరి అందుకని ప్రజలు ఎంత మ్యాండేట్ ఇచ్చారో ఒకసారి చూడమనండి. ఎంత దాదాపు 93% మ్యాండేట్ ఇచ్చారు మాకు. 164 సీట్లు మమ్మల్ని గెలిపించారు. ఓకే అంటే రవీంద్ర గారు